తెలంగాణ చలనచిత్ర రంగంలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పునరుద్ధరించిన రాష్ట్ర చలనచిత్ర పురస్కారాల ప్రకటన వెలువడింది. గతంలోని నంది అవార్డుల స్థానంలో ప్రజాయుద్ధ నౌక గద్దర్ స్మారకార్థం గద్దర్ అవార్డులుగా పేరు మార్చిన తర్వాత 2025 క్యాలెండర్ సంవత్సరానికి గాను మార్చి 7, 2026న ఈ అవార్డులను అయితే అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ ఏడాది అత్యుత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా, అదేవిధంగా దండోరా ద్వితీయ ఉత్తమ చిత్రంగా, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో తృతీయ ఉత్తమ చిత్రంగా నిలిచాయి. నటన పరంగా చూస్తే తండేల్ సినిమాలో సముద్ర తీర ప్రాంత యువకుడిగా అద్భుత నటనను కనబరిచిన నాగ చైతన్య ఉత్తమ నటుడిగా ఎంపికవగా, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంలో తన ప్రతిభను చాటిన రష్మిక మందన ఉత్తమ నటిగా నిలిచారు. రాజు వెడ్స్ రాంబాయి చిత్రాన్ని అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించిన శైలు ఉత్తమ దర్శకుడిగా గద్దర్ పురస్కారాన్ని దక్కించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ తొలి విడత అవార్డుల ప్రకటన టాలీవుడ్లో కొత్త ఉత్తేజాన్ని నింపింది.